అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు సిద్ధంగా ఉన్నాయన్నమాట ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు. మరి ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్ళబోతోంది. మరి ఈ విధంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి. మరి తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా డబ్బులు రాబోతున్నాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ అప్డేట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత వస్తేనే మీకు 20 విడత డబ్బులు వస్తాయి. మరి 19వ విడత రాని వారు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడాలి. అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశాయి. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 19 విడతల పీఎం కిసాన్ను విడుదల చేసింది. మరి 19వ విడత కింద ఎప్పుడైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసిందనమాట. మరి ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి 20 విడత డబ్బుల విడుదలకు సిద్ధమైపోయింది. మరి 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 38,000 రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు కూడా జమ చేయడం జరిగింది. మరి రైతులు చాలా ఎన్నో రకాలుగా వారు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈకేవైసీ కాకపోవడం వల్ల, ఎన్పిసిఐ లింక్ అనేది కాకపోవడం వల్ల, ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి డబ్బులు అనేది రాలేకపోయిందనమాట. మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా గుర్తించి అటువంటి వారికి తప్పనిసరిగా మనం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలి. మరి ఎప్పుడైతే మనం పెట్టుబడిని అందిస్తామో అప్పుడే వారికి డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులు వేస్తే మరి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వేస్తుంది. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా వేస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వేస్తుంది. ఇలా రైతులకు ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి పథకాలను వారి కోసం తీసుకొస్తూ వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి. మరి రైతులు రెడీగా ఉన్నారన్నమాట ఈ డబ్బులను పొందడానికి. మరి ఇలాంటప్పుడు రైతులు ఈకేవైసీ మిస్ అవ్వకుండా చేసుకోవాలని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతులు కూడా ఒకవేళ 19 విడత రాకపోతే 20 విడత వచ్చే అవకాశం లేదు. మరి కాబట్టి ఈ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి. మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు రావాలంటే ఈకేవైసీ అయిందా లేదో తెలుసుకోండి. మీరు నేరుగా మీ యొక్క ఫోన్లోనే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు పీఎం కిసాన్ వచ్చిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ వచ్చింటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ రాకపోతే కనుక మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఒక పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. మరి దీంతో పాటుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి 20 విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రధాని మోదీ గారు సిద్ధమైపోయారు. మరి 20 విడత కింద ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఉన్నారో వారందరికీ కూడా 20 విడత కింద 10,000 రూపాయలకు పెంచుతామంటున్నారు పీఎం కిసాన్ సాయాన్ని. గతంలోనే ఈ ప్రతిపాదన వచ్చినా కూడా మనకు కేంద్ర బడ్జెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో మనకు కేంద్ర బడ్జెట్లో కూడా చర్చించడం జరిగింది. మరి రైతులకు ఎంత ఇచ్చినా కూడా తక్కువనే ఉద్దేశంతో ప్రధాని మోదీ గారు
ఈ పిఎం కిసాన్ సాయాన్ని 10,000 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. మరి 10,000 రూపాయలకు పెంచడంలో భాగంగా 20 విడత నుంచే 10,000 రూపాయలను ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి 20 విడతలో మనకు ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా 20 విడతలో 3,000 రూపాయలు, మనకు 21వ విడతలో 3,000 రూపాయలు, ఇక 22వ విడతలో 4,000 రూపాయలు, మొత్తం 10,000 రూపాయలు అవుతుందన్నమాట. ఈ విధంగా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించింది. మరి దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది. అంటే 10,000 రూపాయలకు పెంచుతున్నారా లేదా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించాల్సి ఉందన్నమాట. మరి ఒకవేళ పెంచితే కనుక 20 విడతలో 3,000 రూపాయలు వస్తాయి ప్రతి రైతుకు కూడా. 2,000 రూపాయలకు బదులు 3,000 రూపాయలు వస్తాయి, లేకపోతే 2,000 రూపాయలు వస్తాయన్నమాట. మరి దీనికి సంబంధించి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మరి 20 విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా ఎవరైతే ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ఒక ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కనుక మీకు లేకపోతే మీకు యొక్క పథకాలు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కనుక మీరు చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. కాబట్టి మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. 12 అంకెల గుర్తింపు సంఖ్య ఇస్తారు. అంటే ఆధార్ కార్డు టైప్లో మీకు ఒక కార్డు 12 అంకెలతో కూడినటువంటి కార్డు ఒకటి ఇస్తారు. ఆ కార్డు కనుక మీ దగ్గర ఉంటే మీకు ఈ యొక్క ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు కానీ మీకు నేరుగా రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకునే తెలంగాణ రైతులు కానీ ఏపీ రైతులు కానీ అందరూ మనకు ఈ యొక్క కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో పథకాలు అయితే వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుని అయితే తీసుకోండి. ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాయాన్ని అందిస్తాయి. ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీభవ అని, తెలంగాణ రైతులకైతే రైతు భరోసా అని డబ్బులు అయితే వేస్తున్నారు ఇప్పటికే. మరి ఈ పథకాల ద్వారా కూడా మీరు మేలు పొందాలి అంటే ఈ కార్డు అనేది తప్పనిసరి అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈ కార్డుకు వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పథకాలు రావడం అనేది మొదలవుతుంది. మరి 20 విడత కూడా డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 30 నుంచి కూడా కసరత్తులు ప్రారంభించి మీకు 20 విడత సాయాన్ని విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి 19 విడత కింద. ఈ 19 విడత డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే మీరు ఈ విధంగా చేస్తే మీకు డబ్బులు వస్తాయని నేను ముందే చెప్పాను. ఎన్నో వీడియోలు ఉన్నాయి మనకు పిఎం కిసాన్కి సంబంధించి మన ఛానల్లో. తప్పకుండా మీరు వెంటనే అలా చేయండి. మీరు అలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ 19 విడత తీసుకోవచ్చు, 20 విడత తీసుకోవచ్చు, అలాగే మిగిలినటువంటి విడతలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి తప్పకుండా అలా చేయండి. అలాగే ఏపీలో ఉన్న రైతులకైతే మనకి పిఎం కిసాన్ 20 విడత నుంచి అక్కడ అన్నదాత సుఖీభవ తొలి విడత మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా మనకు 6,500 రూపాయల వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీలో ఉన్న రైతులకు జమ చేస్తాయి. మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 6,000 అంటే ఎకరానికి 6,000 రూపాయలు రైతు భరోసా ఇస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం తరఫున 2,000 మొత్తం 8,000 రూపాయలు అయితే వస్తున్నాయి అన్నమాట ఒక ఎకరం భూమి కలిగిన రైతులకు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు భరోసా 3 ఎకరాలకు ఇచ్చేసింది 18,000 రూపాయలు. ఇక మిగిలినటువంటి వారికి పైసలు అయితే ఇవ్వాలి. మరి త్వరలోనే పైసలు ఇస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క పైసలు అయితే మీకు తప్పకుండా విడుదల చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే విడుదల చేస్తాయని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయాన్ని ఎప్పటికప్పుడు రైతులు మిస్ అవ్వకుండా తీసుకుంటూ ఉండాలి. ప్రభుత్వాలు ఎంతో మేలు చేసే విధంగా కూడా మీకు నిర్ణయాలు తీసుకుని రైతులకు ఎంత ఇచ్చినా తక్కువైన ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉంటాయి. కాబట్టి రైతులకు అనేక పథకాల ద్వారా అంటే ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రైతు భరోసానే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం కానీ, వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ, వ్యవసాయ విత్తనాలు మనకు సబ్సిడీ కానీ, ఇలా అనేక రకాలుగా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు అయితే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ పథకాలన్నీ రావాలంటే మీరు తప్పకుండా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్తో పాటు మీకు మరికొన్ని పథకాల ద్వారా కూడా ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే
వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇది మనకు అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.